హలో ఎవ్రీవన్ అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లర్న్ విత్ తిరు సార్. ఈ వీడియోలో జాగ్రఫీలో సబ్ టాపిక్ అయిన జనరల్ అండ్ ఫిజికల్ జాగ్రఫీ ఎంసీక్యూస్ పార్ట్ 2 చూద్దాము. కమింగ్ టు ద 16th క్వశ్చన్, ది యావరేజ్ డెన్సిటీ ఆఫ్ ది ఎర్త్ ఈజ్ అప్రాక్సిమేట్లీ డాష్ గ్రామ్ పర్ క్యూబిక్ సెంటీమీటర్. ఆప్షన్స్ 6.52, 4.12, 8.52, 5.52. ది రైట్ ఆన్సర్ is 5.52. Coming to the smart learning corner, the average density of the earth is approximately 5.513 grams per cubic centimeter. Earth యొక్క యావరేజ్ డెన్సిటీ ఎంత అంటే అప్రాక్సిమేట్లీ 5.513 గ్రామ్స్ పర్ సెంటీమీటర్ క్యూబ్ ఉంటుంది. డెన్సిటీ యొక్క యూనిట్స్ ఏంటంటే గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్, రైట్? ఫార్ములా ఆఫ్ డెన్సిటీ కూడా చూద్దాము. డెన్సిటీ D ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. సో మాస్ ఆఫ్ ది ఎర్త్ ఎంత అంటే 5.97 ఇంటూ 1024 కిలోగ్రామ్స్. అలాగే వినో వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఎంత అంటే 4/3 πr క్యూబ్. అర్త్ అనేది స్పియర్ షేప్ లో ఉంటుంది కాబట్టి వాల్యూమ్ ఆఫ్ స్పియర్ అనేది దీనికి అప్లై అవుతుంది, రైట్? సో మనకు పై వాల్యూ 22/7, అలాగే రేడియస్ ఆఫ్ ఎర్త్ అంటే 6.37 ఇంటూ 106 మీటర్. సో ఈ రెండు వాల్యూస్ ని ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే 4/3 ఇంటూ 22/7 ఇంటూ 6.37 ఇంటూ 106 హోల్ టు ది క్యూబ్, రైట్? సో ఈ మాస్ బై వాల్యూమ్ చేస్తే మనకు వచ్చే వాల్యూ ఎంత అంటే 5.513 గ్రామ్ పర్ cubic centimeter. That is the average density of the earth, right? Next question, when is the northern hemisphere's longest day observed? June 21st, July 21st, January 22nd, December 22nd. The right answer is June 21st. Coming to the smart learning corner, the northern hemisphere's longest day is observed on June 21. Hence it is occurs normally in the second half of the month of June. It is also called as summer solstice. The summer solstice occurs when the Earth's north pole is tilted towards the sun. The northern hemisphere's shortest day is December 22nd. సో మనం ప్రీవియస్ వీడియో డిస్కస్ చేసుకున్నాము. అర్త్ అనేది దాని సెంటర్ లైన్, హారిజంటల్ గా ఉండే సెంటర్ లైన్ ఏమంటారంటే ఈక్వేటర్ అంటారు. సో ఆ ఈక్వేటర్ నుంచి నార్థన్ పార్ట్ లో ఉండే ఒక పోర్షన్ ఏమంటారంటే నార్థన్ హెమిస్ఫియర్ అంటారు. అలాగే సదరన్ పార్ట్ లో ఉండే పోర్షన్ ని సదరన్ హెమిస్ఫియర్ అంటారు. సో ఈ నార్థన్ హెమిస్ఫియర్ లో లాంగెస్ట్ డే ఎప్పుడు ఏర్పడుతుందంటే June 21st ఏర్పడుతుంది, రైట్? సో అప్పుడప్పుడు ఏంటంటే ఎగ్జామ్ లో ఏం చేస్తారంటే ఆప్షన్స్ లో June 21st ఇవ్వకుండా ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది మంత్ ఆఫ్ జూన్, సెకండ్ హాఫ్ ఆఫ్ ది మంత్ ఆఫ్ జూన్, లేదా ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది మంత్ ఆఫ్ డిసెంబర్, సెకండ్ హాఫ్ ఆఫ్ ది మంత్ ఆఫ్ డిసెంబర్ అని చెప్పి ఆప్షన్స్ ఇచ్చి కూడా ఇస్తుంటారు. సో అలాంటి టైంలో ఏంటంటే మనము ది రైట్ ఆన్సర్ ఇస్ సెకండ్ హాఫ్ ఆఫ్ ది మంత్ ఆఫ్ ది జూన్, రైట్? సో వై బికాస్ 21st అనేది సెకండ్ హాఫ్ ఆఫ్ ది మంత్ ఆఫ్ ది జూన్ లో ఉంటుంది కాబట్టి సో సెకండ్ హాఫ్ ది మంత్ ఆఫ్ ది జూన్ కూడా రైట్ ఆన్సర్ అవుతుంది. ఈ June 21st ని ఏమంటారంటే సమ్మర్ సోల్స్టైస్ అంటారు నార్థన్ హెమిస్ఫియర్ లో. ఈ సమ్మర్ సోల్స్టైస్ నథింగ్ బట్ ఏంటంటే లాంగెస్ట్ డే అనేది ఉంటుందన్నమాట ఇయర్ లో, ఐదర్ ఇన్ నార్థన్ హెమిస్ఫియర్ ఆర్ ఇన్ సదరన్ హెమిస్ఫియర్. ఈ సమ్మర్ సోల్స్టైస్ అనేది ఎలా ఏర్పడుతుందంటే అర్త్ యొక్క నార్త్ పోల్ అనేది టువార్డ్స్ సన్. సో రైట్ నో ఇక్కడ సన్ ఇక్కడ ఉందనుకుంటే అర్త్ ఇక్కడ రొటేట్ అవుతూ ఉంటుంది, రైట్? సో అర్త్ అనేది దాని యొక్క నార్త్ పోల్ ఏంటంటే వర్టికల్ ఇమాజినరీ లైన్ లో చూసుకుంటే మనము టాప్ పోర్షన్ ఉండేది నార్త్ పోల్ అంటాము, బాటమ్ పోర్షన్ ఉండేదాన్ని సౌత్ పోల్ అంటాము. సో ఈ నార్త్ పోల్ అనేది టువార్డ్స్ సన్ టిల్ట్ ఉంటుంది అనమాట. అర్త్ యొక్క యాక్సిస్ నుంచి ఈ నార్త్ పోల్ అనేది 23.5 degrees అనేది టిల్ట్ అయ్యి రొటేట్ అవుతూ ఉంటుంది అర్త్ ఆర్బిట్ లో, రైట్? సో ఈ నార్త్ పోల్ అనేది టువార్డ్స్ సన్ టిల్ట్ అవడం వల్ల ఏమవుతుందంటే ఈ నార్థన్ హెమిస్ఫియర్ లో మనకు సమ్మర్ అనేది చూస్తాం అనమాట. ఈ ఈ సమ్మర్ చూడడం వల్ల ఏంటంటే సమ్మర్ లోనే మనం లాంగెస్ట్ డేస్ చూస్తాము, రైట్? సో దానివల్ల ఏంటంటే June 21st ఈ నార్థన్ హెమిస్ఫియర్ లో లాంగెస్ట్ డే అనేది అబ్జర్వ్ చేస్తాము, రైట్? అలాగే నార్థన్ హెమిస్ఫియర్ లో షార్టెస్ట్ డే ఎప్పుడు అంటే December 22nd, రైట్? సదరన్ హెమిస్ఫియర్ గురించి కూడా చూద్దాము. ది లాంగెస్ట్ డే ఇన్ ది సదరన్ హెమిస్ఫియర్ ఈస్ December 22nd. ఆన్ దిస్ డే ది సౌత్ పోల్ tilts towards the sun. The shortest day in the southern hemisphere is June 21st, also known as the winter solstice. లైక్ సమ్మర్ సోల్స్టైస్ ఎలాగో వింటర్ సోల్స్టైస్ కూడా, వింటర్ సోల్స్టైస్ నథింగ్ బట్ ఏంటంటే షార్టెస్ట్ డే ఆఫ్ ది ఇయర్, రైట్? సో ఈ వింటర్ సోల్స్టైస్ ఎప్పుడు ఏర్పడుతుంది? December 22nd సదరన్ హెమిస్ఫియర్ లో ఏర్పడుతుంది. ఈ December 22nd ఏమవుతుందంటే అర్త్ యొక్క సౌత్ పోల్ అనేది టువార్డ్స్ సన్, లైక్ ఇక్కడ సన్ ఇక్కడ ఉందనుకుంటే తన అర్త్ యొక్క ఆర్బిట్ ఇలా ఉందనుకుంటే అర్త్ అనేది టిల్ట్ రొటేట్ అవుతుంది ఆర్బిట్ లో, రైట్? సో ఇదేంటంటే అర్త్ యొక్క సౌత్ పోల్, కింద సౌత్ పోల్ ఏంటంటే టువార్డ్స్ సన్ వైపు అది టిల్ట్ అయ్యి రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట తన ఆర్బిట్ లో. సో దానివల్ల ఏమవుతుందంటే
సౌత్ పోల్ లో ఉండే రీజన్ సదర్న్ హెమిస్ఫియర్ అంటారు. సో ఆ రీజన్ లో మనకు సమ్మర్ అనేది ఏర్పడుతుంది, రైట్? సో సమ్మర్ ఏర్పడినప్పుడు లాంగెస్ట్ డే అనేది మనం చూస్తాము సదర్న్ హెమిస్ఫియర్ లో. సదర్న్ హెమిస్ఫియర్ లో December 22 మనము లాంగెస్ట్ డే అబ్జర్వ్ చేస్తాము. అలాగే సదర్న్ హెమిస్ఫియర్ లో షార్టెస్ట్ డే ఎప్పుడు అబ్జర్వ్ చేస్తామంటే June 21. వీటి గురించి బ్రీఫ్ గా బుల్లెట్ పాయింట్స్ లో చూద్దాము. ది వింటర్ సోల్స్టైస్ ఈజ్ ది షార్టెస్ట్ డే ఆఫ్ ది ఇయర్, రైట్? వింటర్ సోల్స్టైస్ అనేది ఇయర్ లో షార్టెస్ట్ డేస్ ని మెన్షన్ చేస్తుంది అనమాట ఇన్ నార్థన్ హెమిస్ఫియర్ అండ్ సదర్న్ హెమిస్ఫియర్. నార్థన్ హెమిస్ఫియర్ లో చూసుకుంటే December 22 షార్టెస్ట్ డే ఆఫ్ ది ఇయర్ ఉంటుంది. సదర్న్ హెమిస్ఫియర్ లో చూసుకుంటే June 21 షార్టెస్ట్ డే ఆఫ్ ది ఇయర్ ఉంటుంది. అలాగే సమ్మర్ సోల్స్టైస్ గురించి కూడా చూద్దాము. ది సమ్మర్ సోల్స్టైస్ ఈజ్ ది లాంగెస్ట్ డే ఆఫ్ ది ఇయర్, రైట్? సో నార్థన్ హెమిస్ఫియర్ లో మనకు June 21 సమ్మర్ సోల్స్టైస్ ఏర్పడుతుంది. సదరన్ హెమిస్ఫియర్ లో December 22 సమ్మర్ సోల్స్టైస్ ఏర్పడుతుంది. మీన్స్ లాంగెస్ట్ డే ఆఫ్ ది ఇయర్ అనేది ఈ రీజన్ లో చూస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, ది అర్త్స్ మోస్ట్ డెన్స్ లేయర్ ఈజ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్? outer core, inner core, mantle, crust. The right answer is inner core. Coming to the smart learning corner, the Earth's inner core has the highest density and temperature with a density of 13 gram per centimeter cube. The inner core is the center and the hottest layer of the Earth. మనం ప్రీవియస్ పార్ట్ లో ఏం చూసామంటే అర్త్ యొక్క ఇంటీరియర్ గురించి చూసాము. లైక్ అర్త్ అనేది 4 మేజర్ కాంపోనెంట్స్ తో తయారు చేయబడి ఉంటుంది, రైట్? సో అర్త్ యొక్క అవుటర్ పార్ట్ ఏమంటామంటే క్రస్ట్ అంటాము. దాని తర్వాత లేయర్ ని మ్యాంటిల్ అంటాము. తర్వాత అవుటర్ కోర్ ఉంటుంది, తర్వాత ఇన్నర్ కోర్ ఉంటుంది, రైట్? సో అర్త్ యొక్క ఇంటీరియర్ లో మోస్ట్ డెన్స్ లేయర్ ఏదంటే ఇన్నర్ కోర్, రైట్? ఈ ఇన్నర్ కోర్ లో మనం హైయెస్ట్ డెన్సిటీ కలిగి ఉంటుంది, అలాగే హైయెస్ట్ టెంపరేచర్స్ కలిగి ఉంటుంది. దిస్ ఇస్ ద సెంటర్ అండ్ హాటెస్ట్ లేయర్ ఆఫ్ ది ఎర్త్, రైట్? ఈ ఇన్నర్ కోర్ యొక్క యావరేజ్ డెన్సిటీ ఎంత అంటే 13 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్. అలాగే అవుటర్ కోర్, మ్యాంటిల్, క్రస్ట్ యొక్క డెన్సిటీ గురించి కూడా చూద్దాము. డెన్సిటీ ఆఫ్ అవుటర్ కోర్ వేరీస్ ఫ్రమ్ 9.5 టు 12.5 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్. అవుటర్ కోర్ యొక్క డెన్సిటీ అనేది 9.5 నుంచి 12.5 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ వరకు వేరీ అవుతూ ఉంటుంది. డెన్సిటీ ఆఫ్ మ్యాంటిల్ వచ్చి 3.3 టు 5.7 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్. మీన్స్ 3.3 నుంచి 5.7 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ వరకు వేరీ అవుతూ ఉంటుంది. దీని యొక్క యావరేజ్ డెన్సిటీ తీసుకుంటే మనము 3.4 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ ఉంటుంది. అలాగే డెన్సిటీ ఆఫ్ క్రస్ట్ చూసుకుంటే 2.7 నుంచి 2.95 వరకు వేరీ అవుతూ ఉంటుంది. దీని యొక్క యావరేజ్ డెన్సిటీ ఆఫ్ క్రస్ట్ ఎంత అంటే 3 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ది ఫాలోయింగ్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉన్న ఫెనామినాస్ ఇచ్చారు, రైట్? ఆన్ ది అదర్ సైడ్ ఏంటంటే అవి దేనికి రిలేట్ అంటాయి లేదా వాటి డేస్ ఏంటి అని ఇచ్చిన్నారు. పెరిజీ, అపిహిలియన్, సోల్స్టైస్, ఈక్వినాక్స్. ఆన్ ది అదర్ సైడ్ March 21, December 22, సన్, మూన్. ది రైట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1. సో పెరిజీ అనేది ఇట్ రిలేట్స్ టు మూన్, రైట్? అపిహిల్ అనేది ఇట్ ఈస్ రిలేట్ టు సన్. అలాగే సోల్స్టైస్ అనేది December 22 ఏర్పడుతుంది. ఈక్వినాక్స్ అనేది March 21 ఏర్పడుతుంది, రైట్? వీటి గురించి కూడా బ్రీఫ్ గా చూద్దాము. Coming to the smart learning corner, perigee is the closest point of the moon in its orbit from Earth or the minimum distance of moon from Earth. పెరిజీ అనేది నథింగ్ బట్ మూన్ అనేది అర్త్ చుట్టూ తన యాక్సిస్ లో తిరుగుతూ ఉంటుంది ఇన్ ఎలిప్టికల్ ఆర్బిట్, రైట్? పర్ఫెక్ట్ రౌండ్ షేప్ కాదు, ఎలిప్టికల్ ఆర్బిట్ లో అది రొటేట్ అవుతూ ఉంటుంది అరౌండ్ ది అర్త్, రైట్? సో రొటేట్ అయ్యేటప్పుడు ఈ మూన్ ఒక ఆర్బిట్ లో మూన్ నుంచి అర్త్ వరకు ఉన్న మినిమం డిస్టెన్స్ ఏమంటారంటే పెరిజీ అంటారు. ఆర్ దీన్ని మనం ఏం చెప్పొచ్చు అంటే క్లోజెస్ట్ పాయింట్ ఆఫ్ మూన్ ఫ్రమ్ ది ఎర్త్ అని చెప్పొచ్చు, రైట్? సో దీన్ని పెరిజీ అంటారు. అలాగే ఫార్టెస్ట్ పాయింట్ ఆఫ్ మూన్ ఫ్రమ్ ది ఎర్త్ మీన్స్ మాక్సిమం డిస్టెన్స్ బిట్వీన్ మూన్ అండ్ ఎర్త్ ఏమంటారంటే అపోజీ అంటారు, రైట్? అపిహీలియన్ గురించి కూడా చూద్దాము. అపిహీలియన్ ఇస్ ద ఫార్టెస్ట్ పాయింట్ ఆఫ్ ఎర్త్ ఇన్ ఇట్స్ ఆర్బిట్ ఫ్రమ్ సన్ ఆర్ ది మాక్సిమం డిస్టెన్స్ ఆఫ్ ఎర్త్ ఫ్రమ్ సన్. సో అపిహీలియన్ మీన్స్ నథింగ్ బట్ ఏంటంటే మాక్సిమం డిస్టెన్స్ ఫ్రమ్ ఎర్త్ టు సన్. సో దీని మధ్య మాక్సిమం డిస్టెన్స్ కండిషన్ ని అపిహీలియన్ అంటారు. ఆర్ ది ఫార్టెస్ట్ పాయింట్ ఆఫ్ ఎర్త్, ఎర్త్ ఒక మాక్సిమం పాయింట్ ఫ్రమ్ సన్, రైట్? సో దీన్ని అపిహీలియన్ అంటారు. అలాగే పెరిహీలియన్ అంటే ఏంటంటే క్లోజెస్ట్ పాయింట్ ఆఫ్ ఎర్త్ ఫ్రమ్ ది సన్ మీన్స్ మినిమం డిస్టెన్స్ బిట్వీన్ ది ఎర్త్ అండ్ ది సన్, దీన్నే పెరిహీలియన్ అంటారు. సోల్స్టైస్ గురించి కూడా చూద్దాము. దెర్ ఆర్ 2 సోల్స్టైస్ ఈచ్ ఇయర్, వన్ ఇన్ జూన్ అండ్ అదర్ ఇన్ డిసెంబర్. ది సమ్మర్ సోల్స్టైస్ హ్యాస్ ది లాంగెస్ట్ డేస్ అండ్ ది వింటర్ సోల్స్టైస్ హ్యాస్ ది షార్టెస్ట్ డేస్. సో ఇందాకే మనం ప్రీవియస్ క్వశ్చన్ లో డిస్కస్ చేసుకున్నాము సోల్స్టైస్ గురించి. సోల్స్టైస్ అనేది ఎవ్రీ ఇయర్ లో ట్వైస్ ఏర్పడతాయి అనమాట, వన్ ఇన్ జూన్ అండ్ ది అదర్ ఇన్ డిసెంబర్, రైట్? సో సమ్మర్ సోల్స్టైస్ అంటే ఇందులో ఏంటంటే లాంగెస్ట్ డేస్ చూస్తాము ఇన్ నార్థన్ హెమిస్ఫియర్ అండ్ సదరన్ హెమిస్ఫియర్, రైట్? వింటర్ సోల్స్టైస్ లో ఏంటంటే షార్టెస్ట్ డేస్ చూస్తాము ఇన్ నార్థన్ హెమిస్ఫియర్ అండ్ సదరన్ హెమిస్ఫియర్ టూ, రైట్?
ఈక్వినాక్స్ గురించి కూడా చూద్దాము. ది ఈక్వినాక్స్ అకర్స్ ట్వైస్ ఏ ఇయర్ అరౌండ్ March 21st and September 23rd. The March equinox is known as the vernal or spring equinox, and the September equinox is known as the fall or autumnal equinox. ఈ ఈక్వినాక్స్ అనేది కూడా ఇయర్లీ ట్వైస్ అనేది ఏర్పడుతుంది, రైట్. ఇది March 21st ఒకసారి ఏర్పడుతుంది, అలాగే September 23rd ఏర్పడుతుంది. మార్చ్ లో ఏర్పడే ఈక్వినాక్స్ ని మార్చ్ ఈక్వినాక్స్ ఆర్ వర్నల్ ఈక్వినాక్స్ ఆర్ స్ప్రింగ్ ఈక్వినాక్స్ అంటారు. అలాగే సెప్టెంబర్ లో ఏర్పడే ఈక్వినాక్స్ ని సెప్టెంబర్ ఈక్వినాక్స్ ఆర్ ఫాల్ ఈక్వినాక్స్ ఆర్ ఆటమ్నల్ ఈక్వినాక్స్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ టైప్ ఆఫ్ కరెంట్స్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ ది అర్త్స్ మ్యాంటిల్? అర్త్స్ మ్యాంటిల్ లో ఫార్మ్ అయ్యే కరెంట్స్ ఏ టైప్ ఆఫ్ కరెంట్స్, రైట్? ఆప్షన్స్ చూద్దాం. ఓషనిక్, కాంటినెంటల్, కన్వెన్షన్, కన్వెక్షన్. ది రైట్ ఆన్సర్ ఇస్ కన్వెక్షన్. Coming to the smart learning corner, the Earth's mantle has convection currents. These are caused by very hot material at the deepest part of the mantle rising, then cooling, sinking again, and then heating, rising, and repeating the cycle over and over. ఈ కన్వెక్షన్ కరెంట్స్ అనేటివి అర్త్ మ్యాంటిల్ ఏర్పడతాయి, రైట్. సో లోయర్ మ్యాంటిల్ ఏంటంటే చాలా హాట్ మెటల్ కలిగి ఉంటుంది. సో ఇందులో ఉండే హీట్ అనేది అప్పర్ మ్యాంటిల్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో కన్వెక్షన్ కరెంట్స్ నథింగ్ బట్ ఏంటంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అదర్ ప్లేస్, రైట్. సో ఈ టైప్ ఆఫ్ కరెంట్ ఇక్కడ ఏర్పడుతుంది కాబట్టి ఇక్కడ కన్వెక్షన్ కరెంట్స్ ఏర్పడతాయి, రైట్. మీన్స్ ఇక్కడ లోయర్ మ్యాంటిల్ లో ఉండే హాట్ మెటీరియల్ ఏంటంటే అక్కడ ఉన్న టెంపరేచర్, ఎక్కువ టెంపరేచర్ ఉంటుంది. ఈ టెంపరేచర్ అనేది అప్పర్ మ్యాంటిల్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. అప్పర్ మ్యాంటిల్ అనేది లోయర్ మ్యాంటిల్ కన్నా టెంపరేచర్ కొద్దిగా తక్కువ ఉంటుంది అనమాట. సో ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ అనేది ఇక్కడ హీట్ అనేది అప్పర్ మ్యాంటిల్ ట్రాన్స్ఫర్ అవుతుంది. సో అగైన్ ఇక్కడ కూల్ అవుతుంది, అగైన్ మళ్ళీ హీట్ అవుతుంది, మళ్ళీ ఈ హీట్ అనేది మళ్ళీ అప్పర్ మ్యాంటిల్ ట్రాన్స్ఫర్ అవుతుంది, రైట్. సో ఇలా ఈ రిపిటేషన్ ఆఫ్ సైకిల్ ద్వారా ఏంటంటే ఈ హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో వీటిని ఏమంటారంటే కన్వెక్షన్ కరెంట్స్ అంటారు, రైట్. ఓషనిక్ కరెంట్స్ గురించి కూడా చూద్దాము. ఓషనిక్ కరెంట్స్ ఆర్ ది కంటిన్యూస్ అండ్ డైరెక్షనల్ మూవ్మెంట్ ఆఫ్ సీ వాటర్ డ్రివెన్ బై గ్రావిటీ, విండ్ అండ్ వాటర్ డెన్సిటీ. సో ఓషన్ కరెంట్స్ నథింగ్ బట్ ఏంటంటే ఓషన్ లో ఏర్పడే కరెంట్స్ ని విత్ ది హెల్ప్ ఆఫ్ గ్రావిటీ, విండ్ అలాగే వాటర్ డెన్సిటీ, ఈ 3 పారామీటర్స్ వల్ల సీ వాటర్ లో ఏర్పడే కరెంట్స్ ఏమంటారంటే ఓషనిక్ కరెంట్స్ అంటారు, రైట్. ఓషన్ వాటర్ మూవ్స్ ఇన్ 2 directions, హారిజంటలీ అండ్ వర్టికలీ. హారిజంటల్ మూవ్మెంట్స్ ఆర్ రిఫర్డ్ టు యాజ్ కరెంట్స్ వైల్ ది వర్టికల్ చేంజెస్ ఆర్ కాల్డ్ అప్ వెల్లింగ్స్ ఆర్ డౌన్ వెల్లింగ్స్. ఈ ఓషన్ కరెంట్స్ అనేవి హారిజంటల్ మూవ్మెంట్ లో ఉంటాయి, అలాగే వర్టికల్ మూవ్మెంట్ లో ఉంటాయి. హారిజంటల్ మూవ్మెంట్ లో ఉండే వాటిని ఏమంటారంటే కరెంట్స్ అంటారు, అలాగే వర్టికల్ మూవ్మెంట్ లో ఉండే చేంజెస్ ఏమంటారంటే అప్ వెల్లింగ్స్ ఆర్ డౌన్ వెల్లింగ్స్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ది అట్మాస్ఫియర్ హెల్ప్స్ ఇన్ ది రెగ్యులేషన్ ఆఫ్ అర్త్స్ వెదర్, టెంపరేచర్, వాటర్ సైకిల్, ఆల్ ది అబౌవ్. ది రైట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4, ఆల్ ది అబౌవ్. Coming to the smart learning corner, the atmosphere helps in the regulation of Earth's temperature, weather and water cycle. అర్త్ ఒక టెంపరేచర్ కానీ, వెదర్ కండిషన్స్ కానీ, ఈ వాటర్ సైకిల్ కానీ అట్మాస్ఫియర్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటుంది, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే అర్త్ ఒక టెంపరేచర్ ఎలా మెయింటైన్ చేస్తుందంటే సన్ నుంచి వచ్చే సన్లైట్ అనేది స్పేస్ లోకి వెళ్లకుండా దాన్ని ట్రాప్ చేసి అర్త్ మీదకి పంపిస్తుంది అనమాట ఈ అట్మాస్ఫియర్ ద్వారా, రైట్. సో దీనివల్ల ఏంటంటే వెదర్ కండిషన్స్ కూడా మెయింటైన్ అవుతూ ఉంటాయి. అలాగే వాటర్ సైకిల్ ఎలా మెయింటైన్ చేస్తుందంటే అర్త్ సర్ఫేస్ లో ఉండే వాటర్ మీన్స్ ఓషన్స్ కానీ, సీస్ కానీ ఏంటంటే సన్ రేస్ వల్ల, సన్ హీట్ వల్ల ఏంటంటే ఎవాపరేట్ అవుతాయి అనమాట. ఇవి ఎవాపరేట్ అయ్యి సో స్కైలో ఏంటంటే క్లౌడ్స్ ఏర్పడతాయి అనమాట. అట్మాస్ఫియర్ లో పాస్ అయ్యే విండ్స్ వల్ల ఏంటంటే ఈ క్లౌడ్స్ అనేది రెయిన్ లాగా కానీ, అలాగే స్నో లాగా కానీ తిరిగి మళ్ళీ వాటర్ ఫామ్ లో అర్త్ సర్ఫేస్ చేరుకుంటుంది అనమాట. సో దీన్నే వాటర్ సైకిల్ అంటారు. సో ఈ అట్మాస్ఫియర్ అనేది అర్త్ యొక్క టెంపరేచర్ ని, వెదర్ ని, అలాగే వాటర్ సైకిల్ ని మెయింటైన్ చేయడంలో చాలా చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, పెనిప్లెయిన్ is formed due to glacial erosion, glacial deposition, fluvial deposition, fluvial erosion. The right answer is fluvial erosion. Coming to the smart learning corner, peneplain is a region that is almost a plain that is formed by fluvial erosion, means erosion by rivers and rain that continues until all the elevated portions are worn down. పెనిప్లేన్ మీన్స్ నథింగ్ బట్ ఇది ఒక ల్యాండ్ ఫామ్. మనం కొన్ని రివర్ ఏరియాస్ చూసామనుకుంటే అక్కడ ఏంటంటే అక్కడ వాటర్ ఉంటుంది, అలాగే మధ్య మధ్యలో రాక్ పోర్షన్స్ ఉంటాయి అనమాట. సో ఈ రాక్ పోర్షన్స్ ఏమంటే మెల్లిమెల్లిగా అరిగిపోయి సో విత్ రెస్పెక్ట్ టు వాటర్ యొక్క ఎలివేషన్ లో ఉంటాయి అనమాట. సో వీటిని ఏమంటారంటే పెనిప్లేన్ అంటారు. ఈ రాక్ పోర్షన్స్ అనేవి ఎలా బోర్న్ అవుట్ అవుతాయంటే, ఎలా అరిగిపోతాయంటే ఈ రివర్ వాటర్ యొక్క ఫ్లో వల్ల ఏంటంటే ఈ రాక్ పోర్షన్స్ అనేటివి కట్ అయ్యి మెల్లిమెల్లిగా అవి
వాటికి ఎలివేషన్ తగ్గించుకుంటాయి అనమాట. సో ఈ టైప్ ఆఫ్ ల్యాండ్స్ ఏమంటారంటే పెనీ ప్లేన్ అంటారు. ఈ పెనీ ప్లేన్ అనేది ఫ్లూవియల్ ఎరోషన్ ద్వారా జరుగుతుంది. ఫ్లూవియల్ ఎరోషన్ మీన్స్ నథింగ్ బట్ ఏంటంటే వాటర్ ఎరోషన్ ఆర్ రివర్ ఎరోషన్ అంటారు, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, ఆఫ్ ది ఫాలోయింగ్ విచ్ ఈస్ నోన్ యాజ్ టేబుల్ ల్యాండ్? హిల్స్, coast, plain, plateau. The right answer is plateau. Coming to the smart learning corner, plateau is also known as table land. A plateau is an elevated flat land standing above the surrounding area and may have one or more sides with steep slopes. ప్లాట్యూ నే టేబుల్ ల్యాండ్ అంటారు, రైట్? ఈ ప్లాట్యూ అంటే ఏంటంటే సర్ఫేస్ ఏరియా నుంచి ఒక సర్టెన్ హైట్ లో ఫ్లాట్ సర్ఫేస్ కలిగి ఉంటుంది అనమాట. సో దీన్ని ప్లాట్యూ అంటారు ఆర్ దీన్ని టేబుల్ ల్యాండ్ అంటారు. సో దీని యొక్క సైడ్స్ ఏంటంటే కొద్దిగా స్లోప్ కూడా ఉంటుంది అనమాట. సో దీన్ని ప్లాట్యూ అంటారు. రిమైనింగ్ ఆప్షన్స్ గురించి కూడా చూద్దాము. హిల్, ఏ హిల్ ఈజ్ ఎ ల్యాండ్ ఫార్మ్ దట్ రైజెస్ అబౌవ్ ది సరౌండింగ్ ల్యాండ్ బీయింగ్ లోయర్ దాన్ 300 to 600 meters. హిల్ అనేది నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ ల్యాండ్. ఇది ఏంటంటే సర్ఫేస్ ఏరియా నుంచి ఆల్మోస్ట్ 300 to 600 meters ఎలివేషన్ కలిగి ఉండాలి, రైట్? సో ఈ ఎలివేషన్ కలిగి ఉన్న ల్యాండ్ ఫామ్ ఏమంటారంటే హిల్ అంటారు. మౌంటైన్ గురించి కూడా చూద్దాము. ఏ మౌంటైన్ ఈజ్ అన్ ఎలివేటెడ్ పోర్షన్ ఆఫ్ ది ఎర్త్స్ క్రస్ట్ విత్ స్లోపింగ్ సైడ్ అండ్ ఎ పీక్ బీయింగ్ హయ్యర్ దెన్ 600 meters. సో హిల్ అంటే ఏంటి? 300 meters నుంచి లేదా 600 meters వరకు అర్త్ క్రస్ట్ నుంచి హైట్ లో ఉండే ఆ ల్యాండ్ ఫామ్ ఏమంటారంటే హిల్ అంటారు. అలాగే 600 meters కన్నా ఎక్కువ హైట్ లో ఉండే ఒక ల్యాండ్ ఫామ్ ఏమంటారంటే మౌంటైన్ అంటారు, రైట్? సో ఇందులో ఏంటంటే దీని యొక్క స్లోపింగ్ సైడ్స్ ఉంటాయి అనమాట. దీని యొక్క సైడ్స్ అనేవి స్లోప్ కలిగి ఉంటాయి అనమాట. దీన్ని మౌంటైన్ అంటారు. ప్లెయిన్ అంటే ఏంటి కూడా చూద్దాము. ఏ ప్లెయిన్ కామన్లీ నోన్ యాజ్ ఫ్లాట్ ల్యాండ్ ఈజ్ ఎ ఫ్లాట్ ఎక్స్పాన్స్ ఆఫ్ ల్యాండ్ దట్ జనరలీ డస్ నాట్ చేంజ్ మచ్ ఇన్ ఎలివేషన్ అండ్ ఇస్ ప్రైమర్లీ ట్రీలెస్. ప్లెయిన్ మీన్స్ నథింగ్ బట్ ఏంటంటే ఫ్లాట్ ఏరియా, రైట్? సో ఒక ఫ్లాట్ ఏరియా, అందులో ఎటువంటి ఎలివేషన్స్ మీన్స్ ఎటువంటి హెచ్చుతగ్గులు లేకుండా ఫ్లాట్ గా ఉండే ఏరియాని ఏమంటారంటే ప్లెయిన్స్ అంటారు. కోస్ట్, a coast is the area where land meets the ocean. The coast is also known as coastline, shoreline, seashore. Coast means nothing but సముద్రపు ఒడ్డు అంటాం కదా. సో ఈ ఏరియాలో ఏంటంటే ల్యాండ్ అలాగే వాటర్ అనేది కలుస్తాయి అనమాట. సో దీన్నే కోస్ట్ అంటాము. ఈ కోస్ట్ నే కోస్ట్ లైన్, షోర్ లైన్, సీషోర్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, రిగార్డింగ్ మిసోస్పియర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ ఫాల్స్? ఇక్కడ మిసోస్పియర్ గురించి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఇందులో ఇచ్చిన స్టేట్మెంట్స్ లో ఏది ఇన్కరెక్ట్ స్టేట్మెంటో ఇక్కడ ఆన్సర్ పెట్టమన్నారు. స్టేట్మెంట్ 1, మెటీరియల్స్ బర్న్ ఇన్ మెసోస్పియర్ ఆన్ ఎంటరింగ్ ఫ్రమ్ ది స్పేస్. స్టేట్మెంట్ 2, ఇట్ ఈస్ థర్డ్ అండ్ కోల్డెస్ట్ లేయర్ ఆఫ్ ది అట్మాస్ఫియర్. స్టేట్మెంట్ 3, ఇట్ ఈస్ డైరెక్ట్లీ అబౌవ్ ది స్ట్రాటోస్పియర్ లేయర్. స్టేట్మెంట్ 4, ఇన్ మెసోస్పియర్ టెంపరేచర్ ఇంక్రీజెస్ విత్ ది ఇంక్రీజ్ ఇన్ height. So the right option is option 4. In mesosphere, temperature increases with the increase in height. So this is the false statement, right? Coming to the smart learning corner, in mesosphere, temperature decreases with increasing height. Mesosphere అనేది it is a layer of atmosphere, right? ఈ మెసోస్పియర్ లేయర్ లో ఏంటంటే ఈ యొక్క హైట్ పెరిగే కొద్దీ అక్కడ ఉన్న టెంపరేచర్ ఏంటంటే డిక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఈ స్టేట్మెంట్స్ గురించి కూడా బ్రీఫ్ గా డిస్కస్ చేసుకుందాము. మెటియర్స్ మీన్స్ నథింగ్ బట్ తోక చుక్కలు అంటాం కదా. సో స్పేస్ రాక్స్ ని మెటియర్స్ అంటారు. ఇవి అర్త్ యొక్క అట్మాస్ఫియర్ లో ఎంటర్ అవుతూ ఉంటాయి అనమాట, రైట్? సో వీటిని మెటియర్స్ అంటారు. ఇవి మెసోస్పియర్ లోకి రాగానే ఏమవుతాయంటే బర్న్ అయిపోతాయి, రైట్? సో బర్న్ అయిపోయి మనకు ఒక లైటింగ్ లాగా తోక చుక్క అంటాం కదా, సో అలా కనిపిస్తాయి అనమాట. ఇవి స్పేస్ నుంచి ఎంటర్ అవుతూ ఉంటాయి. సో దిస్ ఇస్ ఆల్సో కరెక్ట్ స్టేట్మెంట్. స్టేట్మెంట్ 2 చూద్దాము. ఇట్ ఈస్ ద థర్డ్ అండ్ ది కోల్డెస్ట్ లేయర్ ఆఫ్ ది అట్మాస్ఫియర్. అట్మాస్ఫియర్ లో మనకు 5 లేయర్స్ ఉంటాయి. అందులో ఉన్న థర్డ్ లేయర్ మెసోస్పియర్, రైట్? అండ్ ఇట్ ఈస్ ఆల్సో ద కోల్డెస్ట్ లేయర్ ఆఫ్ ది అట్మాస్ఫియర్. సో దిస్ స్టేట్మెంట్ ఈస్ ఆల్సో కరెక్ట్ వన్. థర్డ్ స్టేట్మెంట్ చూద్దాము. ఇట్ ఈస్ డైరెక్ట్లీ అబౌవ్ ది స్ట్రాటోస్పియర్ లేయర్, రైట్? సో ఇది ఏంటంటే స్ట్రాటోస్పియర్ లేయర్ పైన ఉంటుంది. సో దిస్ వన్ ఈస్ ఆల్సో ఏ కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ది కొలిజన్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ నైట్రోజన్ ఆటమ్స్ ఫ్రమ్ ది ఎర్త్స్ అట్మాస్ఫియర్ with the ions of solar wind results in aurora, stable temperatures, temperature inversion, albedo. The right answer is aurora. Coming to the smart learning corner, an aurora is a colorful glowing halo that made from the collision of oxygen and nitrogen atoms from the earth's atmosphere with the ions of sun's rays. ఎర్త్ అట్మాస్ఫియర్ లో ఈ సన్ రేస్ వల్ల ఏంటంటే ఆక్సిజన్ అలాగే నైట్రోజన్ ఆటమ్స్ అనేవి కొలైడ్ అయ్యి అక్కడ ఒక కలర్డ్ హాలో అనేది ఏర్పడుతుంది.
హాలో మీన్స్ నథింగ్ బట్ కలర్డ్ క్లౌడ్స్ అని చెప్పొచ్చు అనమాట. సో ఇలాంటి ఒక ఫెనామినాని అరోరా అంటారు. ఇది ఎలా వస్తుంది? ఆక్సిజన్ అండ్ నైట్రోజన్ ఆటమ్స్ అనేవి కొలైడ్ అవడం వల్ల విత్ ది హెల్ప్ ఆఫ్ సన్ రేస్ ఇన్ ది ఎర్త్ అట్మాస్ఫియర్, రైట్? Auroras, also known as the northern lights, aurora borealis or southern lights, aurora australis, occur around the poles, Arctic and Antarctic regions, primarily in the thermosphere, which is an upper layer of the ఎర్త్ అట్మాస్ఫియర్. ఎర్త్ అట్మాస్ఫియర్ లో కూడా దట్టు ఇన్ ది థర్మాస్ఫియర్ లేయర్ లో ఈ అరోరాస్ అనేది ఫామ్ అవుతా ఉంటాయి. ఈ అరోరాస్ అనేది మనకి యాక్చువల్లీ కనిపించవు. ఇవి నార్త్ అండ్ సౌత్ పోల్ రీజన్స్ లో నుంచి చూస్తే మాత్రం మనకు కనిపిస్తాయి. నార్త్ పోల్ దగ్గర ఉండే రీజన్ ని ఆర్క్టిక్ రీజన్ అంటారు. అలాగే సౌత్ పోల్ దగ్గర ఉండే రీజన్ ని అంటార్క్టిక్ రీజన్ అంటారు. ఇక్కడి నుంచి చూస్తే మనకు కనిపిస్తాయి అనమాట. సో ఈ నార్త్ పోల్ నుంచి చూసినప్పుడు మనకు కనిపించే అరోరాస్ ఏమంటారంటే నార్థన్ లైట్స్ అంటారు, ఆర్ అరోరా బోరియాలిస్ అంటారు. సదరన్ పోల్ మీన్స్ అంటార్క్టిక్ రీజన్ నుంచి చూస్తే వీటిని ఏమంటారంటే సదరన్ లైట్స్ అంటారు, ఆర్ అరోరా ఆస్ట్రాలిస్ అంటారు, రైట్? ఆల్బెడో గురించి కూడా చూద్దాము. ఆల్బెడో, ఆల్సో నోన్ యాజ్ రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్, ఈజ్ ఎ మెజర్ ఆఫ్ హౌ రిఫ్లెక్టివ్ ఏ సర్ఫేస్ ఈజ్. ఇట్ ఈస్ మెజర్డ్ ఆన్ ఏ స్కేల్ ఫ్రమ్ 0 to 1. The more reflective a surface is, higher the albedo value. Albedo is commonly used in the astronomy to describe the reflective properties of planets, satellites and asteroids. ఆల్బెడోనే రిఫ్లెక్టివ్ కోఎఫిషియంట్ అంటారు. సో ఇట్ ఈస్ ఏ మెజర్మెంట్ ఆఫ్ రిఫ్లెక్షన్ అనమాట. మీన్స్ ఒక సర్ఫేస్ అనేది దాని ఒక రిఫ్లెక్టివ్ ప్రాపర్టీని తెలియజేసే మెజర్మెంట్ ఏమంటారంటే ఆల్బెడో అంటారు. ఇది 0 నుంచి 1 మధ్య ఒక స్కేల్లో దీన్ని మెజర్ చేస్తారనమాట, రైట్? సో 0 ఉండిందంటే ఏంటంటే ఇట్ ఈస్ ఏ బ్లాక్ బాడీ. బ్లాక్ బాడీ మీన్స్ ఏంటంటే దాని సర్ఫేస్ కి వచ్చే లైట్ అనేది అది పూర్తిగా అబ్జర్వ్ చేసుకుంటుంది, ఎటువంటి రిఫ్లెక్షన్ అనేది ఇవ్వదు అనమాట, రైట్? సో అలాగుంటే దాన్ని బ్లాక్ బాడీ అంటారు. దాని యొక్క మెజర్మెంట్ ఏంటంటే 0 ఉంటుంది అనమాట. సో ఆన్ ది అదర్ సైడ్ 1 ఉంటుంది. మీన్స్ హైయెస్ట్ వాల్యూ ఎంత అంటే 1 అనమాట. 1 అంటే ఏంటంటే ఇక్కడున్న ఆబ్జెక్ట్ ఏంటంటే దాని సర్ఫేస్ కి వచ్చే లైట్ అనేది అది పూర్తిగా రిఫ్లెక్ట్ చేస్తుంది. మీన్స్ ఎటువంటి లైట్ కూడా అబ్జర్వ్ చేసుకోదన్నమాట. సో అలాంటి కండిషన్ లో ఏమంటారంటే 1 అంటారు, రైట్? సో ఈ మెజర్ ఆఫ్ స్కేల్ ని ఏమంటారంటే ఆల్బెడో అంటారు. ఈ ఆల్బెడో అనేది ఆస్ట్రానమీలో ప్లానెట్స్, శాటిలైట్స్ అలాగే ఆస్ట్రాయిడ్స్ యొక్క రిఫ్లెక్షన్ ప్రాపర్టీస్ ని స్టడీ చేయడానికి యూజ్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ది లోయర్ బ్లాక్స్ ఇన్ బ్లాక్ మౌంటైన్స్ ఆర్ కాల్డ్ canyon, horst, outcrop, graben. The right answer is graben. Coming to the smart learning corner, the lower blocks in block mountains are called graben. Block mountains are created when large areas are broken and displaced vertically. The uplifted blocks are termed as horst. So block mountains means nothing but ఏంటంటే, so let us say this is the surface of the earth, right? So ఇక్కడున్న ఈ లార్జ్ రాక్స్ ఏంటంటే అర్త్ ఇంటీరియర్ లో ఏర్పడే మూమెంట్స్, మీన్స్ ఇక్కడ టెక్టానిక్ ప్లేట్స్ ఉంటాయి. సో ఈ టెక్టానిక్ ప్లేట్స్ అనేవి ఏంటంటే అర్త్ ఇంటీరియర్ లో ఏర్పడే టెంపరేచర్ చేంజెస్ వల్ల ఏంటంటే ఈ టెక్టానిక్ ప్లేట్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఈ మూవ్ అవడం వల్ల ఏంటంటే ఇక్కడున్న పెద్ద పెద్ద రాక్స్ అనేటివి ఏంటంటే ఇవి వర్టికల్ గా డిస్ప్లేస్ అవుతూ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే ఇది ఈ టెక్టానిక్ ప్లేట్స్ మూమెంట్ వల్ల ఏమవుతుందంటే ఇలాగా డిస్ప్లేస్ అవుతూ ఉంటుంది అనమాట, రైట్? సో వీటిల్ని బ్లాక్ మౌంటైన్స్ అంటారు. లెట్ us say this is a block mountain. సో ఈ అప్పర్ పోర్షన్ ఏమంటారంటే హార్స్ట్ అంటారు, హార్స్ట్. అలాగే ఈ లోయర్ పోర్షన్ ఏమంటారంటే ఈ లోయర్ పోర్షన్ ని గ్రాబెన్ అంటారు, రైట్? అవుట్ క్రాప్ అంటే ఏంటి కూడా చూద్దాము. అన్ అవుట్ క్రాప్ ఈస్ ద ల్యాండ్ ఏరియా వేర్ ది అండర్లయింగ్ రాక్స్ ఆర్ ఎక్స్పోజ్డ్ ఆర్ దట్ అపియర్స్ అట్ ది సర్ఫేస్ ఆఫ్ ది అర్త్. మీన్స్ అవుట్ క్రాప్ అంటే ఏంటంటే సర్ఫేస్ ఆఫ్ అర్త్ నుంచి చూస్తే ఆ ఎలివేటెడ్ ఒక రాక్, మీన్స్ హైట్ లో ఉన్న రాక్ ఏంటంటే దాని యొక్క బాటమ్ పోర్షన్ అనేది మనకు కనిపిస్తుంది అనమాట. సో దాన్ని అవుట్ క్రాప్ అంటారు. కెన్యాన్ మీన్స్ ఏ కెన్యాన్ ఈజ్ ఎ డీప్ నారో వ్యాలీ సరౌండెడ్ బై టాల్ క్లిఫ్స్ అండ్ ఆఫన్ ఏ రివర్ ఆర్ స్ట్రీమ్ ఫ్లోయింగ్ త్రూ ఇట్. సో కెన్యాన్ మీన్స్ నథింగ్ బట్ ఏంటంటే ఇక్కడ టాల్ క్లిఫ్స్ ఉంటాయి, మీన్స్ వర్టికల్ గా ఉండే ఈ ఏరియాస్ ఉంటాయి అనమాట. వర్టికల్ గా పెద్ద పెద్ద రాక్స్ ఉంటాయి. సో వీటి మధ్య ఏంటంటే మనకు వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది అనమాట. సో దీన్ని ఏమంటారంటే కెన్యాన్ అంటారు, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, రేడియో కమ్యూనికేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లేయర్స్? మిసోస్పియర్, ఐనోస్పియర్, స్ట్రాటోస్పియర్, ట్రోపోస్పియర్. ది రైట్ ఆన్సర్ ఈస్ ఐనోస్పియర్. Coming to the smart learning corner,
There are total of 5 atmospheric layers. These are troposphere, stratosphere, mesosphere, thermosphere అండ్ ఎక్సోస్పియర్. సో ముఖ్యంగా అర్త్ అట్మాస్ఫియర్ ఏంటంటే 5 లేయర్స్ తో మేడ్ అయి ఉంటుంది, రైట్? సో అందులో ఉన్న లేయర్స్ ఏంటంటే ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్, మెసోస్పియర్, థర్మోస్పియర్ అండ్ ఎక్సోస్పియర్. ఈ థర్మోస్పియర్ లో ఉండే లోయెస్ట్ పార్ట్ ఆఫ్ లేయర్ ఏమంటారంటే అయనోస్పియర్ అంటారు. ఇట్ ఈస్ ది పార్ట్ ఆఫ్ థర్మోస్పియర్, రైట్? సో వీటి గురించి కూడా మనం చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రోపోస్పియర్ గురించి చూద్దాము. ఇట్ ఈస్ ద లోయెస్ట్ లేయర్ ఆఫ్ అర్త్ అట్మాస్ఫియర్ స్టార్టింగ్ ఎట్ ది గ్రౌండ్ అండ్ ఎక్స్టెండింగ్ అబౌట్ 12 kilometers upwards. Most type of clouds are found in the troposphere and almost all weathers occurs within this layer. అర్త్ అట్మాస్ఫియర్ లో అర్త్ సర్ఫేస్ నుంచి ఉన్న టాప్ మోస్ట్ లేయర్ ఏమంటారంటే ట్రోపోస్ఫియర్ అంటారు. ఇది గ్రౌండ్ నుంచి దాదాపు అప్ టు 12 kilometers అప్వార్డ్స్ వరకు ఇది కలిగి ఉంటుంది, రైట్? సో ఈ లేయర్ లో క్లౌడ్స్ ఉంటాయి, అలాగే ఆల్ వెదర్ కండిషన్స్ అనేవి ఈ లేయర్ లో మనము చూడొచ్చు. స్ట్రాటోస్ఫియర్ గురించి చూద్దాము. It is the second layer of Earth atmosphere located above the troposphere and below the mesosphere. It extends from about 12 to 50 kilometers upwards. The stratosphere contains the ozone layer that absorbs most of the sun's harmful ultraviolet radiation and protects the Earth. Stratosphere means nothing but this is the second layer of atmosphere. ఇది ట్రోపోస్పియర్ పైన ఉంటుంది, అలాగే మెసోస్పియర్ కింద ఉంటుంది అనమాట, రైట్? సో దీని యొక్క డిస్టెన్స్ ఎంత అంటే 12 kilometers నుంచి 50 kilometers రేంజ్ లో ఇది ఏర్పాటు అయి ఉంటుంది, రైట్? ఈ స్ట్రాటోస్పియర్ లోనే ఓజోన్ లేయర్ అనేది ఉంటుంది. ఓజోన్ లేయర్ గురించి మనందరికీ తెలుసు. ఈ ఓజోన్ లేయర్ ఉండడం వల్ల ఏంటంటే సన్ రేస్ నుంచి వచ్చే అల్ట్రావైలెట్ రేడియేషన్ ఏంటంటే తగ్గించి, మీన్స్ ఫిల్టర్ చేసి అర్త్ మీదకి సన్ లైట్ ని పంపిస్తుంది అనమాట, రైట్? సో దీని ద్వారా ఏంటంటే అర్త్ అనేది ప్రొటెక్ట్ చేయబడుతుంది. మెసోస్పియర్ గురించి చూద్దాము. ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ అబౌవ్ ది స్ట్రాటోస్పియర్ and extends around 50 to 80 kilometers upwards. In this layer, temperature decreases with the increase in height, reaching extremely low temperatures. మెసోస్పియర్ ఈజ్ నథింగ్ బట్ ఇది స్ట్రాటోస్పియర్ కి పైన ఉంటుంది, రైట్? సో దీని యొక్క డిస్టెన్స్ ఎంత అంటే 50 to 80 kilometers వరకు ఇది విస్తరించి ఉంటుంది. ఈ లేయర్ లో ఏంటంటే ఎలివేషన్ ఇంక్రీజ్ అయ్యే కొద్ది, మీన్స్ హైట్ వెళ్లే కొద్ది ఏంటంటే టెంపరేచర్ డిక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ మెసోస్పియర్. సో ఇందులో మనము ఈ లేయర్ లో ఎక్స్ట్రీమ్లీ లో టెంపరేచర్స్, మీన్స్ అత్యధిక లో టెంపరేచర్స్ ఇందులో చూడగలుగుతాం అనమాట. థర్మోస్పియర్ గురించి చూద్దాము. అబౌవ్ ది మెసోస్పియర్ లైస్ ది థర్మోస్పియర్ అండ్ ఎక్స్టెండ్స్ అప్వర్డ్ అరౌండ్ 80 to 700 kilometers. Radio communication takes place in the ionosphere, which is the lower part of the thermosphere, has the ability to reflect and refract radio waves, allows for long distance communications. The temperature in the thermosphere rises rapidly with increasing height. ఈ మెసోస్పియర్ పైన ఉన్న లేయర్ ఏమంటారు థర్మోస్పియర్ అంటారు, రైట్? దీని యొక్క డిస్టెన్స్ ఎంత అంటే 80 to 700 kilometers వరకు ఇది విస్తరించి ఉంటుంది. దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఈ థర్మోస్పియర్ లో ఉండే లోయెస్ట్ లేయర్ ఏమంటారంటే అయనోస్పియర్ అంటారు, రైట్? ఈ అయనోస్పియర్ లో ఏంటంటే రేడియో కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది అనమాట. మీన్స్ అర్త్ నుంచి రేడియో యాక్టివ్ సిగ్నల్స్ తీసుకుంటుంది, అలాగే వాటిని రిఫ్లెక్ట్ చేస్తుంది అనమాట. సో దీని ద్వారా ఏంటంటే లాంగ్ డిస్టెన్స్ కమ్యూనికేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అనమాట, రైట్? సో ఈ థర్మోస్పియర్ లో టెంపరేచర్ అనేది ఈ థర్మోస్పియర్ లేయర్ లో హైట్ ఇంక్రీజ్, మీన్స్ హైట్ వెళ్లే కొద్దీ టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట, రైట్? ఈ అట్మాస్ఫిరిక్ లేయర్స్ ని పిక్టోరియల్ రిప్రజెంటేషన్ లో చూసి కూడా మనం అర్థం చేసుకుందాము, రైట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈస్ ది అర్త్ సర్ఫేస్, రైట్? సో అర్త్ సర్ఫేస్ నుంచి ఉండే ఫస్ట్ లేయర్ ఏమంటారంటే ట్రోపోస్పియర్ అంటారు, రైట్? ఇందులో ఏంటంటే ఈ హాట్ బెలూన్స్, అలాగే ప్యాసింజర్ ప్లేన్స్, అలాగే క్లౌడ్స్ అనేవి ఏర్పడతాయి అనమాట, రైట్? సో దీని యొక్క డిస్టెన్స్ ఎంత ఉంటుందంటే 0 to 12 kilometers వరకు. అర్త్ సర్ఫేస్ నుంచి 12 kilometers అప్వార్డ్స్ వరకు ఉన్న లేయర్ ఏమంటారంటే ట్రోపోస్పియర్ లేయర్ అంటారు, రైట్? సో దీని తర్వాత సెకండ్ లేయర్ ఇస్ స్ట్రాటోస్పియర్ లేయర్. ఇందులో ఏంటంటే హై ఆల్టిట్యూడ్ బెలూన్స్ అనేటివి ఉంటాయి అనమాట. ఈ హై ఆల్టిట్యూడ్ బెలూన్స్ అంటే నథింగ్ బట్ ఏంటంటే వీటిల్నే వెదర్ బెలూన్స్ అంటారు, రైట్? సో ఈ బెలూన్స్ ఏంటంటే సైంటిస్ట్ ఏంటంటే అక్కడ ఉన్న లేయర్ లో ఉన్న అట్మాస్ఫియర్ టెంపరేచర్ కానీ, అలాగే ప్రెషర్ కానీ, హ్యూమిడిటీ కానీ, వాటర్ వేపర్, సో వీటి మీద స్టడీ చేయడానికి ఈ హై ఆల్టిట్యూడ్ బెలూన్స్ ని పంపిస్తారనమాట, రైట్? సో ఈ సెకండ్ లేయర్ ని స్ట్రాటోస్పియర్ అంటారు. దీని యొక్క డిస్టెన్స్ ఎంత అంటే 12 kilometers నుంచి 50 kilometers వరకు రేంజ్ అయి ఉంటుంది. ఇక్కడ ఉన్న టెంపరేచర్ ఏంటంటే -60 degrees to -2.5 degrees Celsius వరకు టెంపరేచర్ అనేవి చూస్తాం ఇక్కడ. నెక్స్ట్ లేయర్ ఆల్సో నోన్ as థర్డ్ లేయర్, దీన్ని ఏమంటారంటే మెసోస్పియర్ అంటారు. దీని యొక్క డిస్టెన్స్ ఎంత అంటే 50 to 80 kilometers వరకు ఉంటుంది. ఇక్కడ ఉన్న టెంపరేచర్స్ ఎలా ఉంటాయంటే -2.5 degrees Celsius నుంచి -90 degrees Celsius వరకు ఉంటాయి. ఇక్కడే మనకు ఈ మెటీరియల్స్ అనేవి ఫామ్ అవుతాయి. మెటీరియల్స్ నథింగ్ బట్ తోకచుక్కలు అంటాం కదా, సో ఇవి ఇక్కడ ఫామ్ అవుతాయి. ఇవి స్పేస్ నుంచి వస్తూ ఈ మెసోస్పియర్ లో బర్న్ అవుట్ అయిపోతాయి అనమాట, రైట్? సో నెక్స్ట్ ఫోర్త్ లేయర్ ఏంటంటే థర్మోస్పియర్. థర్మోస్పియర్ లో
లోయర్ పార్ట్‌లో ఉండే లేయర్‌ని ఏమంటారంటే అయోనోస్ఫియర్ అంటారు. ఈ అయోనోస్ఫియర్‌లోనే మనకు రేడియోయాక్టివ్ సిగ్నల్స్ అనేటివి ఉంటాయన్నమాట. రైట్? థర్మోస్ఫియర్ అనేది 80 కిలోమీటర్స్ నుంచి 700 కిలోమీటర్స్ వరకు వేరీ అయి ఉంటుంది. ఇక్కడున్న టెంపరేచర్ చూసుకుంటే -100°C నుంచి 1200°C వరకు టెంపరేచర్ వేరీ అవుతుంటుంది. అలాగే మనము అరోరా గురించి కూడా డిస్కస్ చేసుకున్నాము. ఈ అరోరా అనేది కూడా థర్మోస్ఫియర్‌లో మనకు ఏర్పడుతుంది. అరోరా అనేది లైక్ ఇక్కడ చెప్పుకున్నాం కదా! కలర్డ్ గ్లో అని చెప్పి. సో, ఇలాగ ఏర్పడుతుందన్నమాట. సో, వీటిల్ని ఏమంటారంటే అరోరాస్ అంటారు. రైట్? ఇది లాస్ట్ లేయర్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఏంటంటే ఎక్సోస్ఫియర్. ఇక్కడున్న టెంపరేచర్స్ ఎలాగంటే వెరీ హై టెంపరేచర్స్. 1200°C నుంచి 1600°C వరకు ఇక్కడ టెంపరేచర్ రేంజ్ అయి ఉంటుంది. సో, ఈ ఎక్సోస్ఫియర్‌లోనే మనం పంపించే శాటిలైట్స్ కానీ, ఈ స్పేస్ షిప్స్ కానీ వీటి ఇక్కడ ట్రావెల్ చేస్తూ ఉంటాయన్నమాట. రైట్? నెక్స్ట్ క్వెషన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లేయర్ గ్రాడ్యువల్లీ మెర్జెస్ విత్ ది ఔటర్ స్పేస్? మెసోస్ఫియర్, థర్మోస్ఫియర్, ట్రోపోస్ఫియర్, exosphere. The right answer is exosphere. Coming to the smart learning corner, the exosphere is the layer of the Earth's atmosphere that gradually merges with the outer space. The exosphere is the farthest layer of the atmosphere, extending from the thermosphere to the outer space. సో అవుటర్ స్పేస్ తో మెర్జ్ అయ్యే లేయర్ ఏమంటారంటే ఎక్సోస్ఫియర్ అంటారు. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది లేయర్ ఆఫ్ అర్త్ అట్మాస్ఫియర్, ఆల్సో టాప్ లేయర్ ఆఫ్ ది అర్త్ అట్మాస్ఫియర్. రైట్? ఈ ఎక్సోస్ఫియర్ అనేది థర్మోస్ఫియర్ లేయర్ నుంచి outer space వరకు ఎక్స్టెండ్ అయి ఉంటుంది. The atmosphere is a protective bubble of gases that surrounds the Earth. It provides air to breathe, protects us from harmful ultraviolet radiation, traps heat, and prevents extreme temperature differences. ఈ అట్మాస్ఫియర్ అనేది లైక్ ఒక ప్రొటెక్షన్ లేయర్ ఆఫ్ ది అర్త్ అని చెప్పుకోవచ్చు. మీన్స్ ఎందుకంటే ఈ అట్మాస్ఫియర్ అనేది మనకు ఎయిర్ ప్రొవైడ్ చేస్తుంది ఫర్ బ్రీతింగ్ పర్పస్. అలాగే సన్ రేస్ నుంచి వచ్చే హార్మ్ఫుల్ యూవీ రేడియేషన్స్ ని కూడా బ్లాక్ చేసి పంపిస్తుంది అనమాట అర్త్ మీదకి. రైట్? అలాగే హీట్ అనేది అర్త్ మీదకి డైరెక్ట్ ఎలా హెల్ప్ అవుతుంది. సో ఏంటంటే ఇది స్పేస్ లోకి వెళ్లకుండా అర్త్ మీదకి వచ్చేలాగా హీట్ ని చూస్తుందన్నమాట అట్మాస్ఫియర్ లేయర్స్ అనేవి. అలాగే ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ డిఫరెన్స్ కూడా లేకుండా మోడరేట్ గా చూసుకుంటూ ఉంటుంది ఈ అట్మాస్ఫియర్ లేయర్ వల్ల. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ల్యాండ్ ఫార్మ్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ వాటర్ అమాంగ్ ది ఫాలోయింగ్? డెల్టా, మీండర్, గార్జెస్, ఆల్ ది అబౌవ్. ది రైట్ ఆన్సర్ is all the above. Coming to the smart learning corner, delta, meander, lapis, canyon, valleys, gorges, etc. are the landforms that are created by water. సో ఇవి నథింగ్ బట్ ఏంటంటే ఇవన్నీ డెల్టా, మీండర్, లాపిస్, కెన్యాన్, వ్యాలీస్, గార్జెస్ ఇవి నథింగ్ బట్ ఏంటంటే ల్యాండ్ టైప్స్ అనమాట. సో ఇవి ఎలా ఏర్పడతాయంటే వాటర్ వల్ల, వాటర్ ఎరోషన్ వల్ల అనేది ఈ టైప్స్ ఆఫ్ ల్యాండ్ ఫార్మ్స్ అనేవి ఏర్పడతాయి. రైట్? కమింగ్ టు ద లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ది స్పాట్. Which volcano is known as the lighthouse of Mediterranean Sea? Etna, Vesuvius, Kilimanjaro, Stromboli. The right answer is Stromboli. Coming to the smart learning corner, Stromboli, a stratovolcano, is known as the lighthouse of the Mediterranean Sea because its eruptions are visible for long distances at night. The volcano is located on the Stromboli Island, a small island in the Tyrrhenian Sea. ఈ స్ట్రాంబోలి వాల్కనోని ఏమంటారంటే లైట్ హౌస్ ఆఫ్ మెటీరియన్ సీ అంటారు. ఈ స్ట్రాంబోలి అనేది ఇట్ ఇస్ స్ట్రాటో వాల్కనో. స్ట్రాటో వాల్కనో మీన్స్ నథింగ్ బట్ ఏంటంటే ఇది కోనికల్ షేప్ లో ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్కనో అంటే అగ్నిపర్వతం. రైట్? స్ట్రాటో వాల్కనో అంటే ఏంటంటే ఇది కోన్ షేప్ లో ఉంటుంది. కోన్ షేప్ లో ఉండి ఇది డిఫరెంట్ కంపోజిషన్స్ తో మేడ్ ఉంటుంది. మీన్స్ గ్యాసెస్ తో ఉంటుంది, రాక్స్ తో ఉంటుంది, అలాగే లావాతో ఉంటుంది. సో దీన్నే స్ట్రాటో వాల్కనో అంటారు. సో ఇది ఏంటంటే నైట్ టైంలో ఇక్కడి నుంచి వస్తున్న ఎరప్షన్స్ మీన్స్ అగ్నిపర్వత విస్ఫోటాల వల్ల ఏంటంటే నైట్ టైంలో చూసామంటే మెటీరియన్ సైడ్ నుంచి ఇది ఒక లైట్ హౌస్ లాగా ప్రతిబింబిస్తుంది అనమాట. దట్స్ వై ఈ స్ట్రాంబోలి వాల్కనో ఏమంటారంటే లైట్ హౌస్ ఆఫ్ మెటీరియన్ సీ అంటారు. ఇది స్ట్రాంబోలి ఐలాండ్ లో ఉంది. ఈ ఐలాండ్ అనేది టెరీనియన్ సీ దగ్గర ఉందన్నమాట. రైట్? సో చెప్పాలంటే ఇది ఇటలీ దగ్గర ఉంటుందన్నమాట. రిమైనింగ్ ఆప్షన్స్ గురించి కూడా చూద్దాము. మౌంట్ ఎట్నా ఈస్ ది యూరోప్స్ లార్జెస్ట్ అండ్ హైయెస్ట్ యాక్టివ్ వాల్కనో విత్ ఎ టాప్ ఎలివేషన్ ఆఫ్ అబౌట్ 3,320 meters, located in Sicily Island in southern Italy. ఈ మౌంట్ ఎట్నా అనేది దిస్ ఇస్ ద లార్జెస్ట్ అండ్ హైయెస్ట్ యాక్టివ్ వాల్కనో ఇన్ ది యూరోప్. రైట్? వాట్ ఈస్ ద లార్జెస్ట్ అండ్ హైయెస్ట్ యాక్టివ్ వాల్కనో ఇన్ ది యూరోప్? ది ఆన్సర్ ఇస్ మౌంట్ ఎట్నా. సో దీని యొక్క హైట్ ఎంత అంటే 3,320 meters ఫ్రమ్ అర్త్ సర్ఫేస్ నుంచి 3,320 meters హైట్ లో ఉంటుంది. ఇది ఎక్కడ ఉంటుందంటే సిసిలీ ఐలాండ్ లో ఉంటుంది. ఈ సిసిలీ ఐలాండ్ అనేది సదరన్ పార్ట్ ఆఫ్ ఇటలీలో ఉంటుంది. మౌంట్ వెసువియస్ గురించి కూడా చూద్దాము. మౌంట్ వెసువియస్ ఈజ్ అన్ యాక్టివ్ వాల్కనో in Italy that's considered one of the most dangerous volcano in the world. Mount Vesuvius is famous for its eruption in 79 CE, which destroyed the Roman cities of Pompeii, Herculaneum, and Stebe.
ఈ మౌంట్ వెసువియస్ అనేది ఇట్ ఈస్ అన్ యాక్టివ్ వాల్కనో. యాక్టివ్ వాల్కనో మీన్స్ నథింగ్ బట్ ఏంటంటే తరచుగా ఇందులోంచి విస్ఫోటాలు జరుగుతూ ఉంటాయన్నమాట. సో దాన్నే యాక్టివ్ వాల్కనోస్ అంటారు. ఇది ఇటలీలో ఉంది. అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ వాల్కనో ఇన్ ద వరల్డ్. రైట్. ఈ మౌంట్ వెసువియస్ వాల్కనో ఎందుకు ఫేమస్ అయిందంటే ఇది 79 CE మీన్స్ దాదాపు ఫస్ట్ సెంచరీలో ఏంటంటే అక్కడ చుట్టుపక్కల ఉన్న రోమన్ సిటీస్ పాంపే, హెర్కులేనియం అండ్ స్టేబీ ఈ సిటీస్ అనేటివి పూర్తిగా నాశనం చేసింది అనమాట. ఈ వాల్కనో నుంచి వచ్చే ఎరప్షన్స్ వల్ల ఏంటంటే ఆ చుట్టుపక్కల ఉన్న ఈ సిటీస్ అనేవి పూర్తిగా నేలమట్టం అయిపోయినాయి. వీటిని 79th సెంచరీలో ఏంటంటే ఆర్కియాలజిస్ట్ తవ్విన తర్వాత తెలిసిందనమాట ఇక్కడ కొన్ని సిటీస్ అనేటివి కూడా ఉన్నాయి అని చెప్పి. రైట్. సో దట్స్ వై దిస్ ఇస్ ద మోస్ట్ డేంజరస్ వాల్కనో ఇన్ ది వరల్డ్. కిలిమంజరో గురించి చూద్దాము. మౌంట్ కిలిమంజరో ఇస్ ఎ డార్మెంట్ వాల్కనో ఇన్ టెంజానియా దట్ ఈస్ 5895 meters above sea level. It is the highest mountain in Africa and the highest freestanding mountain in the world. ఈ మౌంట్ కిలిమంజరో అనేది ఇట్ ఈస్ ఎ డార్మెంట్ వాల్కనో. డార్మెంట్ వాల్కనో మీన్స్ నథింగ్ బట్ ఇట్ ఈస్ నాట్ అన్ యాక్టివ్ వాల్కనో. మీన్స్ ఒకప్పుడు ఇక్కడ నుంచి యాక్టివ్ గా ఎరప్షన్స్ అనేవి వస్తున్నాయి అనమాట. సో ప్రెసెంట్ డేస్ లో ఏంటంటే ఇక్కడ ఎరప్షన్స్ అనేవి లేవు అనమాట. సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ డార్మెంట్ వాల్కనో. ఇది ఆఫ్రికాలో ఉంది, దట్ టు ఇన్ టాంజానియాలో ఉంది. ఇది సీ లెవెల్ నుంచి 5895 meters హైట్ లో ఉంటుంది. రైట్. దీని యొక్క హైట్. సో దిస్ ఈస్ ద హైయెస్ట్ మౌంటైన్ ఇన్ ఆఫ్రికా. మౌంట్ కిలిమంజరో ఇస్ ద హైయెస్ట్ మౌంటైన్ ఇన్ ఆఫ్రికా అండ్ ది హైయెస్ట్ ఫ్రీ స్టాండింగ్ మౌంటైన్ ఇన్ ద వరల్డ్ కూడా మౌంట్ కిలిమంజరో. ఫ్రీ స్టాండింగ్ మౌంటైన్ అంటే ఏంటంటే మౌంటైన్స్ అనేవి అవి రేంజెస్ కలిగి ఉంటాయి అనమాట. లైక్ ఇలా పాసెస్ లా కలిగి ఉంటాయి అనమాట. బట్ ఈ కిలిమంజరో అనేది ఇట్ డోంట్ హ్యావ్ ఎనీ పాస్ అనమాట. సో ఇది ఫ్రీ స్టాండింగ్ మౌంటైన్ మీన్స్ ఇట్లా ఫ్రీ స్టాండింగ్ ఉంటుంది. ఎటువంటి పాసెస్ లాగా అనేటివి ఏమీ ఉండవు అనమాట ఇది. రైట్. అలాగే మౌంట్ ఎవరెస్ట్. మౌంట్ ఎవరెస్ట్ ఇస్ ద వరల్డ్స్ హైయెస్ట్ మౌంటైన్ విత్ అన్ ఎలివేషన్ ఆఫ్ 8848 meters above sea level. It is located in the Himalayas on the border of China and Nepal. We all know Mount Everest is the world's highest mountain. దీని యొక్క హైట్ ఎంత అంటే 8848 meters above sea level. రైట్. ఇది హిమాలయస్ లో ఉంటుంది ఆన్ ది బార్డర్ ఆఫ్ చైనా అండ్ నేపాల్. చైనా అండ్ నేపాల్ బార్డర్ లో ఇది ఉంటుందన్నమాట. రైట్. సో దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ దిస్ పార్ట్. సో ఈ వీడియోకి పెట్టిన ఎఫర్ట్స్ అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇలాగే మరింత కంటెంట్ కోసం మన లర్న్ విత్ తిరు సార్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద సెట్ చేసుకోండి. సో దట్ మన ఛానల్ నుంచి వచ్చే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మిస్ కాకుండా వస్తుంది. అండ్ థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే. సో వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై. జై హింద్.